మరణశిక్ష రద్దు చేయాలంటూ వచ్చినటువంటి ప్రతిపాదనని మోడీ సర్కార్ తోసిపుచ్చింది. మనిషికి మరణం అనే భయం లేకపోతే అరాచకాలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. అది నడుస్తోంది. అయితే ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే ఎలా చంపాలి? మనకున్న నిబంధనల ప్రకారం ఇప్పటిదాకా ఉరి శిక్ష వేయటమే ఉంది. కొన్ని దేశాలు గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపడం, ఇంజెక్షన్ ఇచ్చి చంపడం, తుపాకీతో కాల్చి చంపడం ఉంది. ఇట్లాంటిది ఏదైనా ప్రపోజల్ పెట్టాలి. ఉరి వేయడం ద్వారా ఒక మనిషి మెడకి చుట్టుకుని ఆ తర్వాత నేలకి బయటకు వచ్చి కింద కాళ్ళు కొట్టేసుకుంటూ ఇట్లాంటిది ఇన్హ్యూమన్ అంటూ కోర్టులో వేసిన పిటిషన్ల మీదన ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఉరి అన్నదే మా విధానం అని తేల్చి చెప్పింది కేంద్రం. ఆ సందర్భంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలా, ఇంజక్షన్తో చంపడము లేకపోతే ఇట్లాంటిది ఏంటి అన్నటువంటి దాని మీద ఆధునిక కాలంలోకి అనుగుణంగా ఎందుకు మార్పులు తీసుకోరు, ఎందుకు నిర్ణయాలు తీసుకోరు అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో ఒక కమిటీ వేసింది కేంద్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టుకి చెప్పారు. ఇంతకుముందే కమిటీ వేస్తామని 3 నెలల క్రితమే చెప్పారు. ఇంతవరకు ఆ కమిటీ వేసినట్టేం కనిపించలేదు. దీనికి సంబంధించి నివేదిక ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కమిటీ వేసి ఏది ఇంజక్షన్తో చంపాలా, తుపాకీతో కాల్చి చంపాలా, ఉరి వేయాలా, గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపాలా, ఇది ఇప్పుడు తేల్చాల్సిన అంశం.